జనం మెచ్చిన బాటరా ఇది జానపదాల జాతర ఆట పాట. ముందుగా అందరికీ దండాలు 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 శనార్థులు. నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసినుల్లా. ఎట్లున్నారు? ఇలా మంచిగున్నారా? మంచిగానే ఉంటారు. కానీ మీరు రాత్రి పండుకున్నారా? మంచిగా నిద్ర పట్టిందా? ఏంది నిద్ర పట్టిందా అని అడుగుతుంది. ఎందుకు అనుకుంటుర్రా? మరి రాత్రి అయితే నాకు ఒక కళ వచ్చిందిలా. ఆ కళలో ఒక దేవత వచ్చింది. దేవత వచ్చి నన్ను లే అని లేపుతాంది. ఏంది ఎవరో కనబడతారు ఏంది అనుకుంటే ఆ కళల్ని అడుగుతున్నా, ఏంది నువ్వు ఎవరు అని అడుగుతుంటే నేను పాటల దేవతని అని చెప్పేస్తుంది. పాటల దేవతన అబ్బరా బిడ్డ, మనకు ఆటపాట ఉంది కదా, మరి ఆటపాటలను ఆదరించే ప్రేక్షకులు అందరి కోసం కూడా మంచి పాటలు అయితే తయారుగా ఉండాలని మళ్ళీ వెంటనే ఎంబడినే లేచి తయారయ్యి ఆటపాట షురూ చేద్దామని వచ్చేసిన. ఇక మరి మన పాటల దేవతని కొలుసుకోనికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ముందుగా మా వాయిద్య కళాకారులకే అన్న అందరికీ దండాలే. అట్లనే ఈరోజు వచ్చిన కళాకారులకి అలాగే మా డాన్సర్లకి అందరికి కూడా దండాలు. ఇక ముఖ్యంగా పిలుచుకోవాలి మా పెద్ద మనిషి, మా పాటల పెద్దన్న. ఇక మా ఆటపాట షురూ చేయాలంటే మా అన్న పచ్చజెండు ఊపాలి కదా. మరి ఊపనీకి మా అన్న వచ్చిండా లేదా ఒక్కసారి ఎత్తుక్కుందాం. అన్న ఎక్కడున్నవే? వచ్చేసినావా అన్న? తయారు కూర్చున్నావా? యశ్పాల్ అన్న ముందుగా దండాలు, నమస్కారం. బాగున్నారా తల్లి? ఎలా ఉన్నావు శృతి? నేను మంచిగా ఉన్నా అన్న, నువ్వు మంచిగున్నావా? బాగున్నాను. తెలంగాణలో అంతరించిపోతున్నా, మాయమైపోతున్నా, తరిగిపోతున్నా, దూరం అయిపోతున్నటువంటి పాటలకు ఒక పెద్దపీట వేసిన ఆటపాటకు వచ్చినటువంటి జానపద, ఒక నిగూఢమైనటువంటి జానపద సాహిత్యాన్ని భద్రపరిచేటటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఆటపాటకు వచ్చిన కళాకారులకు అందరికీ కూడా అభివందనాలు, కళాభివందనాలు. రెడీరా తల్లి? స్టార్ట్ చేద్దాం. షురూ చేద్దాం అన్న? అమ్మ రెడీరా. ఇక మా అన్న పచ్చజెండు ఊపించినాక ఇక మనం ఆగద్దు, ఇక షురూ చేద్దాం. షురూ చేయాలంటే మరి ఎవరు వచ్చి ఏడికలు వచ్చి ఒక్కసారి అరుచుకుందాం. మరి ఇడి దిక్కు చూస్తే ముందుగా అబ్బు మా మల్లేశన్ వచ్చేసిండు. అన్న నమస్తే, ఎట్లున్నావు? అమ్మ నమస్తే అమ్మ. బాగున్నామా? బాగున్నావా? బాగున్నాం. హుషారుగా ఉన్నావు కదా? చాలా. జుంగలు తయారుగున్నారా? రెడీ ఉన్నారా? ఇటు దిక్కు అయితే మల్లేశన్ వచ్చిండు, జుంగలు వచ్చినాయి. మరి ఇటెవలు వచ్చి ఒకసారి చూసుకుందాము. మా వెంకట్రావు అన్న. అన్న బాగున్నావా? బాగున్నాను. అబ్బా ఎప్పుడు చూడు నువ్వే కనబడుతున్నావే. మీరు ఎలా ఉన్నారు? నేను మస్తుగా తయారై వచ్చేసిన. మీ జుంగలు తయారుగున్నారా లేరా? తయారుగున్నారా? షురూ చేద్దామా? తప్పకుండా. మరి ముందుగా మీ అందరికి తెలుసు కదా, మొదటి ఉద్దితోని మన ఆటపాట షురూ అవుతుంది. మరి మొదటి ఉద్దిలా మన మల్లేష్ అన్న పెబ్బతో మొదలు పెడదాము. వచ్చేసే అన్న. ఇక మల్లేష్ అన్న ఒక్కసారి పేరు ఊరు ఒక్కసారి గుర్తుకు చేసుకుంటావు మళ్ళా? నా పేరు గడిపే మల్లేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్. ఏం పాట తీసుకొని వచ్చినావు మరి ఆటపాటకి? చదువుంటేనే సమాజంలో వెలుగు. ఆ వెలుగు సంబంధించి ప్రతి వాళ్ళు ఎంత చదువుకున్నా ఎప్పుడు చదువుకోవాలి, ఆ చదివే ఈ ఆటపాట దాకా తీసుకొస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చదువు గురించి చక్కటి పాట. అంటే ఒక మనిషికి చదువు ఎంత ముఖ్యం అనేది నీ పాట ద్వారా ఇప్పుడు ఒక అవును మీనింగ్తో ఒక అర్థవంతమైన పాట వాడిని. అది ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పడం కోసం. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎట్లాంటి ఉంటాయి, ఏముంటాయి అని చెప్పనీకి సిద్ధంగా ఉన్నాడు అన్న. ఇంకా లేట్ చేయకుండా షురూ చేయగా. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. పిల్లలు బడి మానేయకుండా గురువులు చదువులు నేర్పాలి. పిల్లలు బడి మానేయకుండా గురువులు చదువులు నేర్పాలి. తల్లిదండ్రులు గురువులు పిల్లల పాలిట దేవతలు. తల్లిదండ్రులు గురువులు పిల్లల పాలిట దేవతలు. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. నడకకు కాళ్ళు అవసరం, మంచి
నడకకు బుద్ధి అవసరం, మనిషి నడకకు కాళ్ళు అవసరం, మంచి నడకకు బుద్ధి అవసరం. చదువే బుద్ధికి ఆహారం, చదువుల సారమే వ్యవహారం. చదువే బుద్ధికి ఆహారం, చదువుల సారమే వ్యవహారం. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. పిల్లలు బడి మానేయకుండా గురువులు చదువులు నేర్పాలి. పిల్లలు బడి మానేయకుండా గురువులు చదువులు నేర్పాలి. పుట్టరు ఎవ్వరు పెద్దవాళ్ళుగా, పిల్లలు పెరిగే పెద్దలవుతారు. పుట్టరు ఎవ్వరు పెద్దవాళ్ళుగా, పిల్లలు పెరిగే పెద్దలవుతారు. పిల్లల అందాలే చదువులు, చదువుల అందాలే పిల్లలు. పిల్లల అందాలే చదువులు, చదువుల అందాలే పిల్లలు. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. అమ్మా నాన్నలు కదలాలి, బడిలో పిల్లల చేర్పించాలి. పిల్లలు బడి మానేయకుండా గురువులు చదువులు నేర్పాలి. 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 మల్లేష్ అన్న, అమ్మా మంచి అర్థవంతమైన పాట, అందరి హృదయాలకు తాకేటట్టు. నిజంగా తల్లిదండ్రులు మారితే వాళ్ళ భవిష్యత్తు కూడా మారుతుంది, పిల్లల భవిష్యత్తు అనేది కూడా మంచి బాటలోకి వెళ్ళిపోతుంది. అందుకే చాలా చక్కటి పాట తీసుకొచ్చిర్రు. మరి యశ్పాల్ అన్న ఏమంటాడు ఈ పాట గురించి ఒకసారి కనుక్కుందాం. మరి యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది? మల్లేశం అన్న అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి పర్సనే కాకుండా దానికోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి తను పాడే ప్రతి పాట కూడా అభ్యుదయంగా ఉండాలనేటువంటి భావించే వ్యక్తి మల్లేశం అన్న. ఎందుకంటే కళారంగంలో గత 30 ఏళ్ళుగా ఆయన కళారంగంలో పనిచేస్తున్న వ్యక్తి. ఇటువంటి అనేక ప్రబోధ గీతాలు ఆయన ఈ యొక్క లోకానికి సాటిండు. మంచి పాట. 40 సంవత్సరాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మంత్రులు కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పెద్దవాళ్ళు అయిన వాళ్ళమే మనందరం కూడా. మంచి పాట పాడినాం మల్లేశ్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. మరి పెబ్బ అయితే మంచి పాటతో మొదలు పెట్టేసిండు. ఆ మంచి ఇంకొంచెం దూరం పోవాలంటే ఇంకో పెబ్బను కూడా పిలుచుకోవాలి కదా. మరి వెంకట్రావు అన్న వచ్చేస్తావా మరిగా? వెంకట్రావు అన్న అమ్మా, నీ పేరు ఊరు ఒకసారి గుర్తుకు చేస్తావా? తప్పకుండా అమ్మా. ఒక్కసారి మళ్ళా. నా పేరు ఎడ్ల వెంకట్రావు. నేను పుట్టింది విజయనగరం జిల్లా, ప్రస్తుతం ఉంటున్నది అనంతపురం జిల్లా, రాయలసీమ. మరి ఏం పాటతో వచ్చినావు ఇప్పుడు మళ్ళా? నేను ఇప్పుడు కళాకారుల గురించి ఒక మంచి పాటతో వచ్చాను. కళాకారుల గురించి? మామూలుగా కళాకారులు పాటలు పాడతారని తెలుసు, కానీ కళాకారుల గురించే పాట ఉంది అంటే గొప్ప విషయం. ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. మరి ఆ పాట ఎట్లుంటుందని ఉత్సాహంగా ఉన్నారు కదా, నేను కూడా గంతే ఉత్సాహంగా ఉన్నా. అన్న మొదలుపెట్టిగా కానీ పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా. పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా. ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్దీపననవుతా సంఘంలో. పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా.
కరకరమని ఎండల్లో కరిగేటి కండనై జలజలారాలేటి కూలి నుదుట చెమటనై కరకరమని ఎండల్లో కరిగేటి కండనై జలజలారాలేటి కూలి నుదుట చెమటనై వస్తు పండె పేదోడి పేగుల్లో ఆకలినై వస్తు పండె పేదోడి పేగుల్లో ఆకలినై కష్ట జీవి రాల్చేటి అశ్రువుల ధారణై పల్లవిస్తూ ఉంటాను పాటలా దారి చూపుతుంటాను బాటలా పల్లవిస్తూ ఉంటాను పాటలా దారి చూపుతుంటాను బాటలా ఉద్వేగానవుతా భావనలో ఉద్వేగానవుతా భావనలో ఉద్దీపననవుతా సంఘంలో అన్న అమ్మా చాలా 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 అద్భుతంగా ఉంది పాట. నిజంగా పాటకి మాట ఉంటే నోరుంటే ఇవన్నీ చెప్పేది మనతోని. నిజంగా పాట మనం నమ్ముకున్న కళాకారులందరికీ కూడా ఈ పాట అంకితంగా నేను భావిస్తున్నాను. చాలా అద్భుతమైన పాట. మరి అన్న మాటల్లో విందాం. మరి అన్న పాట ఎలా ఉంది? రెవల్యూషనరీ వందే మాత్రం కనపడుతున్నాడు వెంకట్రామల గొంతులో. ధన్యవాదాలన్నా. చాలా బాగుంది, చాలా మంచిగా పాడావు. ఎంత టాపులైనా పాడగలిగే దానిలో ఉంది ఈ పాట. చాలా అద్భుతమైన పాట. అంటే పాట గురించి, పాట గొప్పతనం గురించి చాలా పాటలు వచ్చినాయి. టప 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 శమ టబొట్టు తాళాలై పడుతుంటే సుద్దాల అట్లే పాట గురించి కూడా మా గురువు గారు జయదీర్ తిరుమలరావు గారు చాలా గొప్పగా రాశారు. చెమట సుక్క ఎక్కడుంటే పాట అక్కడ ఉంటుందని చెప్పేదానికి అర్థం ఈ పాట రచయిత టిహెచ్ ఏసయ్య గారు చాలా గొప్పగా రాశారు. ఎంత గొప్పగా రాశారో అంతకన్నా గొప్పగా మీరు పాడారు పాట. చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు అన్న. మంచి పాటను తీసుకొచ్చినావు. సూపర్ అన్న. థ్యాంక్ యూ. పెబ్బలు అయితే మంచి పాటతో షురూ చేసిర్రు. మరి ఇప్పుడు జుంగలు ఎట్లాంటి పాటలు తీసుకొస్తారో తెలుసుకుందామంటే ముందు పిలుచుకుందాం. మరి పిలుచుకోవాలంటే మల్లేష్ అన్న ఏ జుంగను ముందు పంపిస్తున్నావు? గోస్కుల రమేష్ గారు వస్తున్నారమ్మా. రమేష్ అన్న సిద్ధమా? వచ్చేస్తావా? వచ్చేస్తా. రా మరిగా. రమేష్ అన్న నీ పూర్తి పేరేంటి, ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఒకసారి చెప్పు మనోళ్ళకి. నా పేరు గోస్కుల రమేష్. మారుమూల ప్రాంతం అడవి శ్రీరాముడు నుంచి వచ్చాను. మాది ముత్తారం మండలం మంతని, పెద్దపల్లి డిస్టిక్. పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చేసినావు పాటలు పట్టుకొని. మరి ఏం పాట తీసుకొచ్చినావు అంత దూరం నుంచి? ఈ మైరుధ్వజన యక్షగానం నుండి ఒక రాజు రావడం యక్షగానం పాట. మరి యక్షగానం పాట షురూ చేయి. మంచిగా మా వాళ్ళు కూర్చున్న టీవీల కాడ చూస్తారు ఇక. సరేనా? కానీ ఇక నరనాథ చంద్రుడే తెంచెను లోక నవమోగనం ఎంతో మించెను. నరనాథ చంద్రుడే తెంచెను లోక నవమోగనం ఎంతో మించెను. కరితురగాములు గోటకము కాల్బలములు, కరితురగాములు గోటకము కాల్బలములు మురియుచునే తెంచే మురియుచునే తెంచే మోరానకారుడు నరనాథ లేక నరనాథ. నరనాథ చంద్రుడే తెంచెను లోక నవమోగనం ఎంతో మించెను. నరనాథ చంద్రుడే తెంచెను లోక నవమోగనం ఎంతో మించెను.
బంగారు ముత్యాల గొడుగులు మైనా శృంగార తలతాల మెరియగా బంగారు ముత్యాల గొడుగులు మైనా శృంగార తలతాల మెరియగా రంగైన సభలోకి రాజు వస్తున్నాడని రంగైన సభలోకి రాజు వస్తున్నాడని అంగుగా జనులంతా అంగుగా జనులంతా ఆనందముందాగా నరనాథ 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 చంద్రుడే తెంచెను లోక నవమోహనం బెంతో మిల్చెను నరనాథ చంద్రుడే తెంచెను లోక నవమోహనం బెంతో మిల్చెను లోక నవమోహనం బెంతో మిల్చెను లోక నవమోహనం బెంతో మిల్చెను లోక నవమోహనం బెంతో మిల్చెను. అన్నా అక్క చాలా 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 మంచి పాట తీసుకొని వచ్చినావు. థ్యాంక్ యూ అక్క. అంటే నేర్చుకున్నావా ఈ పాటలు? ఈ పాట మా నాన్నగారు క్రీస్తు శేషులు గోస్కుల కుమరయ్య గారు ఈ యొక్క మైరుధ్వజన యక్షగానం నుంచి ఈ పాట తీసుకురావడం జరిగింది. మా గురువు గారు మా నాన్నగారు ఆయనే. మీ నాన్నగారే మీ గురువు గారు. చాలా మంచి పాటని మీకు అప్పచెప్పిర్రు. చెప్పండి ఎట్లుందో. గోసుల రమేష్, చాలా అద్భుతంగా నీ గొంతు ఉన్నది. అది ఎంత అంటే చెప్పలేం మనం. థ్యాంక్ యూ అన్నగారు. ఎందుకంటే మీరు యక్షగానాలు అంటే యక్షులు ప్రశ్నించే వాళ్ళతోనే కళ పుట్టిందనేది చెప్పడానికి యక్షగానం అనేది ఒక తార్కాణం. యక్షగానాలు, భాగవతులు, గొల్లసుద్దులు, బుడబుక్కలోళ్ళు, బైండ్లోళ్ళు, గరికటోళ్ళు వీళ్ళందరూ కూడా మన యక్షగాన వేదిక పంచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నీకు కృతజ్ఞతలు. మీ యక్షగాన కుల బంధువులందరూ మన బంధువులే అని అనటానికి ఇది ఒక తార్కాణం. చాలా బాగా పాడావు, సూపర్. మరి ఇడిదికైతే ఒక జుంగా హుషారుగా వచ్చి వాడేసిండు. మరి ఇడిది కొలను పిలుచుకోవాలి కదా. మరి వెంకట్రావు అన్న అదే వన్నూరమ్మను పంపిస్తున్నా. ఇక ఇద్దరు ఆడవాళ్ళని పట్టుకొచ్చుకుంటే గిట్టనే ఉంటుంది. ఎవరిని ముందు పంపన్నో తెలియదు. మళ్ళీ మీరు కొట్టుకుంటారు. రాయిగా వందరమ్మ, నీ పూర్తి పేరు, ఏ ఊరు, ఏడికెళ్ళి వచ్చినా ఒక్కసారి ప్రేక్షకులకు చెప్పేసి. చిట్టూరు మండలము, కళ్యాణపురం తాలూకు, అనంతపురం జిల్లా. నా పేరు వన్నూరమ్మ. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు అమ్మ? మరి శ్రీమంతం కూర్చోబెడతా చూడు మేడం, శ్రీమంతం పాట పాడేదానికి వచ్చిన. సీమంతం పాట పాడతావు? మరి పాడతా మేడం. పసుపు కుంకాము తెచ్చి తట్టలో పెట్టి, పసుపు కుంకాము తెచ్చి తట్టలో పెట్టి, రాజా రుక్మానలొచ్చి మకమ బూయగా, రారా జనులార మీరు రమణి జనులార మీరు మీరిన బ్రోదంబు తేలిపోదమా, మీరిన బ్రోదంబుతోన తేలిపోదమా. తట్టలో పెట్టి, ఆకు ఒక్కలు తెచ్చి తట్టలో పెట్టి, రాజా రుక్మానలొచ్చి ఒడియనించగా, రారా జనులార మీరు రమణి జనులార మీరు మీరిన బ్రోదంబుతోన తేలిపోదమా, మీరిన బ్రోదంబుతోన తేలిపోదమా. తట్టలో పెట్టి, పూలు పొండాలు తెచ్చి తట్ట
తేలిపోదమా మేరిన బ్రోదంబుతోన తేలిపోదమా. సన్న మల్లెలు తెచ్చి తట్టలో పెట్టి సన్న మల్లెలు తెచ్చి తట్టలో పెట్టి రాజా రుక్మానలొచ్చి మెడల వేయగా రారా జనులార మీరు రమణీ జనులార మీరు మేరిన బ్రోదంబుతోన తేలిపోదమా మేరిన బ్రోదంబుతోన తేలిపోదమా మేరిన బ్రోదంబుతోన తేలిపోదమా మేరిన బ్రోదంబుతోన తేలిపోదమా మేరిన బ్రోదం. అక్క చెప్పు మేడం. నిజంగా ఆటపాటలో నిజంగా ఒక పండుగ చేసుకున్నట్టే అనిపించింది. నిజంగా ఒక కుటుంబంలో మనమైతే ఎట్లయితే సెలబ్రేషన్ చేసుకుంటామో ఒక పండుగ వాతావరణం అన్ని ఇక్కడ ఆటపాట తీసుకొచ్చినావు. నిజంగా నీ పాటకి నీకు నిజంగా గట్టిగా ఒక్కసారి చప్పట్లు. పాట కూడా విననీకి చాలా వినసొంపుగా అనిపించింది. నీ గొంతు కూడా ఒక వెరైటీ గొంతు అక్క. ఈ గొంతు గురించి నేను చెప్పే కన్నా అక్కడ మా అన్న చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. యశ్పాల్ అన్న, మరి పాట ఎట్లుంది, మన పిల్లల ఆట ఎట్లుంది ఒకసారి చెప్పాలి. ఇక మనిషి జీవితంలో ముడిపడి ఉన్నటువంటిదే పాట. శ్వాసగా ఒక మనిషిలో జీవసత్వాన్ని నింపుకొని ప్రతి అడుగులో పాట ఉంటుందన్నమాట. శ్రీమంతం చేసేటప్పుడు చాలా గొప్ప పాటలు గొప్పగా ఉండేటటువంటిది సంస్కృతి మనది. ఆ సంస్కృతిలో భాగంగానే మీరు పాడిన పాట బాగుంది. పని నుంచి పాట పుట్టింది అన్నాం కదా, అట్లే ఇత్తనం పుట్టినప్పుడు కూడా పాట ఉంటుంది. ఆ పాటే ఈ పాట. చాలా గొప్ప పాట, బాగుంది, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. మరి ఇంకొక జుంగను పిలుచుకుందామా? పిలుచుకోవాలంటే మరి మల్లేష్ అన్న, అమ్మా. ఏంది వాళ్ళు పాడిన పాట కాగమాగం అయిపోతానవా? అంతేనా? పోటీ గట్టిగా ఉందంటావు? పోటీ గట్టిగా ఉంది. పోటీ గట్టిగా ఉందంట ఉంటేనే రిజల్ట్ మంచిగా వస్తుంది కదా. మరి ఇప్పుడు ఎవరిని పంపిస్తావు? మద్దిరెడ్డి గారు వస్తారు. మదిరెడ్డి గారు వేషధారణ చూస్తేనే అదిరిపోతుంది. ఇక పాట పాడితే ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు. మరి వస్తారా అన్న? వస్తాక సప్పుడు కొట్టుర్రు ఇక. అన్న ఎట్లున్నావు? అక్క బాగున్నానక్క, మీరు బాగున్నారక్క? నేను మంచిగా ఉన్నా. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఊరేంది, పేరేంది ఒకసారి చెప్తావా? అక్క చెప్తానక్క. నాది కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా సందోలి గ్రామము. నా మరదల గురించి ఒక పాట తీసుకొని వచ్చినాను. మరదల గురించి ఒక పాట పట్టుకొని వచ్చేసినావా? ఏమైంది మరదలు చెప్పినట్టు వింటలేదా? చెప్పినట్టు ఉంటుంది, తల్లిదండ్రి కథ పాడి రాకుండా ఉంటుంది. ఈ పాట రూపంలో వినిపిద్దాం. మరి ఈ పాట వింటేనన్నా మారే వస్తుంది అంటవా? చూద్దామా? చూద్దాం. మరి చెప్తా తర్వాత. ఈ పాట విన్న తర్వాత మరి మారదా నేను చెప్తా ముచ్చట. సరేనా? కానీ షిరుజయ్ మరి ఎనక జడాదానా ఏలూరు సిన్నదానా వెన్నెలో చిందిరావే మన మాడుకుందము పాయే వెన్నెలో చిందిరావే మన మాడుకుందము పాయే ఎనక జడాదానా ఏలూరు సిన్నదానా ఎనక జడాదానా ఏలూరు సిన్నదానా వెన్నెల చిందిరావే మన మాడుకుందము పాయే వెన్నెల చిందిరావే మన మాడుకుందము పాయే పుట్ట సింతవనము ఆ నట
నడమ మనము చుట్ట సింతవనము ఆ నట్ట నడమ మనము నా మాట వినకపోతే బలి బాధపడతావమ్మి నా మాట వినకపోతే బాధపడతావమ్మి వెనక జడాదాన ఏలూరు చిన్నదాన ఎన్నెలొచ్చింది రావే మనం ఆడుకున్నాము పాయే ఎన్నెలొచ్చింది రావే మనం ఆడుకున్నాం పాయే భయమలేల బాల భగవంతుడు నడు రాయే భయమలేల బాల భగవంతుడు నడు రాయే దిగల ఏల బాల మదిలేటి ఉన్నాడు రావే దిగల ఏల బాల మదిలేటి ఉన్నాడు రావే వెనుక జడాదాన ఏలూరు చిన్నదాన పెన్నెలెత్తిది రావే మన మాటకు పాయే పెన్నెలెత్తిది రావే మన మాటకున్నాం పాయే తుగుక తలకే పొలమార్లు దాటుదామే తుగుక తలకే పొలమార్లు దాటుదామే పొద్దు పడేస తలకే పగబండి ఎక్కుదామి 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 అన్నా అక్క మధ్యలేటన్నా ఏం చేసినావు అన్నా ఏం చేసినావు చెప్పు ఒకసారి ఏం లేదక్క మరదలు రాలేదని మరదల మీద ఈ విధంగా పాడుతున్నాను మీ మరదలు వచ్చుతో రాదే కానీ పాటిన వాళ్ళు అందరం అయితే ఉరికొచ్చేటట్టున్నావు అంత చక్కగా ఉంది నీ పాట ఇక మా అన్న చెప్తాడు ఇంకా ముచ్చట మా అన్న నాకన్నా మంచిగా పెద్దగా ముచ్చట చెప్తాడు అన్న ఎట్లుంది అన్న మరి అన్న పాట పాడేటప్పుడు ఇది పాటకే పరిమితం కావాలి ఎందుకంటే నీకు ఆట కూడా వచ్చు కాబట్టి ఆట ఆడటం వల్ల ఏమైందంటే దమ్ము వస్తుంది దమ్ము వచ్చినప్పుడు పాట నీ శ్వాస నిశ్వాస కరెక్ట్గా ఉండదు. ఓకే సార్. అందుకే నేను ఇక్కడి నుంచి సైగ చేస్తున్నా ఆడబాకని. అయితే నేను ఇట్లా అంటున్నప్పుడు ఇంకా హుషారు చేస్తున్నామని ఇంకా హుషారు ఎగురుతున్నారు మనోళ్ళు కూడా. సరే చాలా బాగుంది, మంచిగా పాడు. ఓకే థ్యాంక్స్ సార్. మరి ఇడిదిక్కి వాళ్ళని పిలుచుకోవాలి కదా అన్న. వెంకట్రావు అన్న అమ్మా ఇంకొకళ్ళని పంపిస్తావా లేదా? పంపిస్తున్నామ్మా చెల్లె సుధారాణి. సుధారాణి అక్క సిద్ధమా? వచ్చేస్తావా? రా మరిగా. సుధారాణక్క ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఎక్కువపల్లి గ్రామం కడతాల మండలం నుంచి. నా పేరు సుధారాణి. సుధారాణి. మరి సుధారాణక్క ఏం పాటతో వచ్చేసినావు ఆటపాటకి? ఆరపల్లి పారపల్లి అని. ఆరపల్లి పారపల్లి. పారపల్లి అంటే ఆరపల్లి అంటే తెలుసు కానీ పారపల్లి అంటే నాకు తెలియదు. ఆ పారపల్లి కూడా తెలియాలంటే పాటినాలే. మరి పోటీ చూస్తున్నావు కదా ఎంత మంచిగా ఉందో. నువ్వు కూడా మంచిగా ఇస్తావా? గట్టిగా ఇస్తావా? గట్టిగా మాట్లాడు ఒకసారి. అది కదా కావాలి. మరి కానీ షురూ చేయి.
చాలా గమ్మత్తుగా మంచిగా ఉంది. ఇక మా అన్న నచ్చిండా మెచ్చిండా ఒకసారి చూద్దాము. అన్న యశ్వాల్, అన్న అక్క పాట ఎట్లుంది, ఎట్లా పాడింది, ఏంది కథ? పాట రాణిలాగానే ఉంది. సార్ మంచి పాట పాడినామమ్మా, బాగుంది. పల్లెల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి మాత్రమే దొరికే పాటలు ఇవి. ఇప్పటికీ కలుషం అయిపోతున్నాయి అన్నీ కూడా. కాబట్టి పల్లె పాటకు వందనాలు, సుధారానికి వందనాలు. థ్యాంక్స్. బాగా పాడినామమ్మ పాట, సూపర్. అమ్మయ్య, మొత్తానికి ఏంది అర్థమైందా మీకు? గదే ఉల్లా మొదటి ఉద్ద అయిపోయింది. గమ్మతుంది కదా, ఏంది గింత జెల్ అయిపోయింది అనుకుంటారు కదా. నేను కూడా గదే పరేషాన్లు ఉన్నా. మరి ఈ పరేషాన్ ఇంకా ముందుకు పోకముందు రెండో ఉద్ది షురూ చేద్దామా? ఓ అన్న చూస్తాను గట్ట, నేను బీరిపోయి చూస్తాను. ఏంది ఏం లేదు, నేను పిలిచేదాకా నువ్వు పంపవు నాకు తెలుసు. మరి ఇప్పుడు రెండో ఉద్దిలా ఎవరిని పంపిస్తావు? మన గోస్కుల రమేష్ యాదవ్ వస్తాడు. రమేష్ అన్న సిద్ధమా? వచ్చేస్తావా? సిద్ధం మేడం, యుద్ధానికి సిద్ధం అంటావు. రావాలిగా. రమేష్ అన్న, ఇప్పుడు ఏం పాటతో వచ్చేసినావు మరి? ఇప్పుడు అందులో మైరుధ్వజ యక్షగానం ఉండే మరి ఒక్క పాట, మళ్ళీ ఒక యక్షగానమా? యక్షగానం పాట పాడతావా? చెప్తావా? పాడతాను. పాడుతావు, డైరెక్ట్ అటాక్ చేసేస్తావు అంటావు, అంతేనా? తప్పకుండా. పోటీ గట్టిగా ఉండాలి. ఇప్పుడు రెండో ఉద్ది కాబట్టి ఏ చిన్న పొరపాటు లేకుండా మంచిగా వాడుకో, సరేనా? షురూ చేయి. నరులు వినరయ్యా నా మాట, మీరు నరులు వినరయ్యా నా మాట, హరిని నమ్మి తల వండి మీ నోట. నరులు వినరయ్యా నా మాట, హరిని నమ్మి తల వండి మీ నోట. నరులు వినరయ్యా నా మాట. గురుదేవ బుధజేన సుర వైష్ణవులకెల్ల, గురుదేవ బుధజేన సుర వైష్ణవులకెల్ల, మర్వకాను పూజించి మరిదానా మొసగండి. నరులో వినరయ్యా నా మాట, మీరు నరులో వినరయ్యా నా మాట, హరిని నమ్మి తల వండి మీ నోట. నరులో వినరయ్యా నా మాట. ధర్మ మార్గమునందో నిలచే, మీరు ధర్మ మార్గమునందో నిలచే, దుష్ట కర్మాచయములనెల్లా విడచే. ధర్మ మార్గమునందో నిలచే, దుష్ట కర్మాచయములనెల్లా విడచే. ధర్మ మార్గమునందో నిలచే, నిర్మాలంబైనట్టి నీతి తప్పక నిత్య, నిర్మాలంబైనట్టి నీతి తప్పక నిత్య. బర్మాంబారుడైన పద్మాక్షోదల వండి. నరులో వినరయ్యా నా మాట, హరిని నమ్మి తల వండి మీ నోట. నరులో వినరయ్యా నా మాట. యమదందానకు జిక్కవద్దు, మీరు యమదందానకు జిక్కవద్దు, మనము విమల మానసులవుతాముద్దో. యమదందానకు జిక్కవద్దు, మనము విమల మానసులవుతాముద్దో. యమదందానకు మిక్కవద్దు. రమణతో ఆదిత్య రాజా పట్టణ శౌరి, రమణతో ఆదిత్య రాజా పట్టణ శౌరి, క్రమము తప్పక మనలా. క్రమము తప్పక మనలా కాపాడి రక్షించు. నరుడు వినరయ్యా నా మాట, హరిని నమ్మి తల వండి మీ నోట. నరులో వినరయ్యా నా మాట, మీరు నరులో వినరయ్యా నా మాట, మీరు నరులో వినరయ్యా నా మాట.
నరుడు వినవయ్యా మా మాట, అంతేనా? ఎందుకు విన్నారు ఇంత మంచిగా వాడిన తర్వాత? వింటారా వినరా? వినాలి. నీ పాట ఎట్లుందో మరి మా అన్న చెప్తే ఇప్పుడు మేము వినాలి. అన్న ఎలా ఉంది పాట? రమేష్ చాలా బాగా పాడిండు. థ్యాంక్ యూ సార్. కమ్మనైనటువంటి గొంతు. అట్లనే ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. చెడు భావాన్ని విసర్జించి మంచి లౌక్యాన్ని నేర్చుకోమని చెప్పి కోరేటటువంటిది మంచి పాట. పాట ఎంత మంచిగా ఉందో నీ గొంతు కూడా అంత బాగుంది రమేష్, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకట్రావు అన్న, అమ్మా ఎవరిని పంపిస్తావు? వన్నూరమ్మ. వస్తావా అక్క? కొట్టురిగా. అక్క జోర్దార్ జింక పిల్లలకి దుంకుకుంటూనే వచ్చినావు కదా, ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? సకులుడు, సాదేవుడు, అర్జునుడు, భీముడు, నలుగురు మీద. మరి పాడతావా? ఓకే మేడం. అలిమి బలిమి రెండు కావేటి కొండలో కలవరస రాజ వినరా, అయ్య సంసారము చీకట వెన్నెల శ్రీరామచంద్ర వినరా. అలిమి బలిమి రెండు కావేటి కొండలో కలవరస రాజ వినరా, అయ్య సంసారము చీకట వెన్నెల శ్రీరామచంద్ర వినరా. సంసారము చీకట వెన్నెల శ్రీరామచంద్ర వినరా, సుప్పనాతి కొడుకు సక్రి గోపాలుడు నాటుకుడు నా స్వామి నోటి మాటలెరగడే. సుప్పనాతి కొడుకు సక్రి గోపాలుడు నాటుకుడు నా స్వామి నోటు మాటలెరగడే. నోటి మాటల కింద లవ్వలకి లోలాయనే, వనములకొద్దు పాకు వనములకొద్దు, నింబి వనములకొద్దు, నీడి వనములకొద్దు, ఆ వనము దాటితే రావలేసిన మ్యాన మామ, ఆ వనము దాటితే రావలేసిన మ్యాన మామ, ఆ వనము దాటితే రావలేసిన మ్యాన మామ. పాటలో ఒక మంచి కథనైతే తీసుకొచ్చినావు కదా? అవును మేడం. మరి ఆ కథ ఎట్లుందో ఒకసారి అన్న నరుసుకుందామా? మరి అన్న అక్కనైతే ఒక మంచి కథ మొదలుపెట్టింది, మరి ఆ కథ ఏంటి, ఆ పాట ఏంటి, ఒకసారి మీ మాటల్లో తెలియజేయాలి. మంచి పాట. ఈ పాటలో చక్కని అర్థం కూడా ఉంది. థ్యాంక్ యూ. జీవితంలో మనకు ఎక్కడైనా కూడా ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తు పల్లవులు ఉంటాయి, రాత్రి పగలు ఉంటుంది, అలిమి బలిమి ఉంటుంది. కానీ ఎక్కడ చెదరకుండా ఎక్కడ వనకకుండా ధైర్యంగా నిలబడి శ్రీరామచంద్రులాగా ఉండమని బోధించే పాట ఇది. మంచి పాట, పామరులకు అర్థమయ్యే విధంగా ఉండే పాట ఇది. చాలా బాగా పాడినావు, ఈశ్వరరాయి పాట ఇది, మంచిగా పాడినావమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇద్దరు అయిపోయారు, ఇంకిద్దరు ఉన్నారు కదా, మరి ఇంకిద్దరులో ఒక్కరిని పిలుచుకుందామా? పిలుచుకోవాలంటే మరి మల్లేష్ అన్న, ఇందాకనైతే ఒక్కరిని పంపించేసినావు, మరి ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళని పంపించేస్తావా? అట్లా వస్తావా మదిరెడ్డి అన్న? సిద్ధమా? సిద్ధం. వచ్చేసే. అన్న అక్క అప్పుడైతే ధూమ్ధామ్ తడక ఎట్లుంటుందో చూపించేసినావు, దుమ్ము రేపే పాట తీసుకొచ్చినావు, అందరిని ఎగిరిపించినావు, దుంకుపించినావు. మరి ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు? అక్క అప్పుడు పిలుచుకున్నాను కదా, ఇప్పుడు చేనికి వెళ్ళిపోతున్నాం అన్నమాట, ఇద్దరు కలుసుకొని. అప్పుడు పిలుచుకున్నావు, వచ్చినావు, అమ్మాయి వచ్చింది. వచ్చిందా? అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని నన్ను చూసుకోవాలి కదా. అవును, చూసుకోవాలి. దాని పాట రూపంలో వినిపిస్తాము. పాట రూపంలో వినిపిస్తావు అంటే మీ జంట ఎట్లుందో ఇప్పుడు పాట రూపంలో నువ్వు వినిపిస్తావు. సరే, ఇక అటో ఇటో వచ్చింది కదా, వచ్చినాక ఏం సంగతి అయిందో కూడా తెలవాలి కదా మనకి. తెలవాలంటే పాట షురూ చేయాలి. కానీ మరి మొదలు పెట్టిగా
నా బాయి ఉంది, బాయి పక్కన బాట ఉంది. ఊరిలోన బాయి ఉంది, బాయి పక్కన బాట ఉంది. బాట మీద హరరర బాట మీద నిన్నే చూసినే ఓ సిన్నదాన మనసు నాకు నిలవాకున్నది. కడవా సంకా నెట్టుకొని కల్లు కల్లు నడుస్తుంటే, కడవా సంకా నెట్టుకో కల్లు కల్లు నడుస్తుంటే, గుండె నాకు హరరర గుండె నాకు జల్లు మాననే ఓ సిన్నదాన గుండె నాకు జల్లు మాననే. గుండె నాకు జల్లు మాననే ఓ సిన్నదాన గుండె నాకు జల్లు మాననే. నల్ల సీర కట్టుకొని నల్ల రైక తొడుకొని, నల్ల సీర కట్టుకొని నల్ల రైక తొడుకొని, నందాలకు హరరర నందాలకు నువ్వు పోతుంటే ఓ సిన్నదాన నన్నే చూసి సైకా చేసివే. నందాలకు నువ్వు పోతుంటే ఓ సిన్నదాన నన్నే చూసి సైకా చేసివే. పొద్దున లేసి నీవు సతీయేమో కట్టుకోని, పొద్దున లేసి నీవు సతీయేమో కట్టుకోని, సేను దావా హరరర సేను దావా నువ్వే పోతుంటే ఓ సిన్నదాన ఎంట పాడి నేనే వస్తుండే. సేను దావా నువ్వే పోతుంటే ఓ సిన్నదాన ఎంట పాడి నేనే వస్తుండే. సేను దావా నేనే పోతుంటే ఓ సిన్నదాన ఎంట పాడి నేనే వస్తుండే. సేను దావా నువ్వే పోతుంటే ఓ సిన్నదాన ఎంట పాడి నేనే వస్తుండే. అన్నా ఒక్కసారి దుమ్ము రేపితే చాలదాయే, ఇంకొకసారి కూడా రేపన్నా అంతేనా? తగ్గేదేలే అంటావు. అసలు ఎంత అద్భుతంగా ఉంది నీ గొంతు, నీ పాట, నీ ఉత్సాహం. అసలు నువ్వు ఆడతా అంటే మాకే తెలియకుండా ఒక ఎనర్జీ వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది. కూర్చొని ఎగిరినాం, అప్పుడే చెప్పినాం. ఇప్పుడు ఇంకా ఎగిరి నాకే మోసొస్తుంది తెలుసా, అట్లుంది నీ పాట. మరి అన్నగారిని అడిగేద్దాము. యశ్పాల్ అన్న పాట ఎట్లుంది, నచ్చిందా? ఈ పాట స్టైల్లో ఈ పాట మోడల్గా రాయలసీమలో చాలా పాటలు వచ్చినాయి. ఆ మధ్యకాలంలో మోహన్ భోగరాజు గారు కూడా ఈ పాట స్టైల్లో ఒక పాట సినిమాలకు వచ్చింది. అంటే ఈ పాట అంత ప్రాచుర్యం ఉంది ట్యూను. అయితే ఈ పాట చాలా పై స్థాయిలో పాడగలిగే గొంతు కూడా ఉంది నీకు. కానీ అట్లా పాడకుండా మందరంలో మధ్యలో పాడావన్నమాట. బాగుంది, సూపర్. ఇంకొకళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళని కూడా పిలిచిన అనుకో నా కథ అయిపోతుంది ఇక్కడ. నేను ఒకసారి చూద్దాం. మరి అన్న ఏమైంది అట్లా బీర్పై చూస్తాను? అదే పిలుస్తావు కదా, ఇంక పంపిద్దామని. ఇంకెప్పుడు పిలుస్తుంది ఈ పిల్ల అని చూస్తాను. అంతేనా? అవో లేకపోతే ఉరికద్దు కదా నువ్వే కదా. పెబ్బకు ఒక్క పాట కాబట్టి బతికి లేకపోతే నువ్వే 10 పాటలు పాడతట్టున్నావు కదా. అంతేనా? మరి సుధారానక్క సిద్ధమా? వచ్చేసేయిగా. అక్క చెప్పండి. అప్పుడైతే మంచి పాట తీసుకొని వచ్చినావు కదా. మరి ఇప్పుడు పోటీకి ఇంకేం పాట పట్టుకొచ్చుకున్నావు? మరి అంతరాలు సంతరాలు.
అంతరాలు సంతరాలు. అంతరాలు అంటే బిల్డింగ్లు, సంతరాలు అంటే తినే పండ్లు. దాంతో కూడా పాట ఉంటుందా? అంతేనా? పోనా ఉంటుంది. పోనా? మరి నువ్వు అంతరాలు సంతరాలు మరి పాట అయిపోతే కొంచెం వస్తా సంతరాల కోసం, సరేనా? కానీ పాడిగా. మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, శ్రీరాలు వచనై పోరో శ్రీయాల గుట్ట మీదికి, శ్రీరాలు వచనై పోరో శ్రీయాల గుట్ట మీదికి, నేను రాను పోలీసయ్యో దేవుడున్న గుట్ట మీదికి, నేను రాను పోలీసయ్యో దేవుడున్న గుట్ట మీదికి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి. రైకాలు వచనై పోరో శ్రీయాల గుట్ట మీదికి, రైకాలు వచనై పోరో శ్రీయాల గుట్ట మీదికి, నేను రాను పోలీసయ్యో దేవుడున్న గుట్ట మీదికి, నేను రాను పోలీసయ్యో దేవుడున్న గుట్ట మీదికి, అగజూడు పోరి మాట మొగనెంట పోతదంట, అగజూడు పోరి మాట మొగనెంట పోతదంట, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి. పొట్టూలు వచనై పోరో శ్రీయాల గుట్ట మీదికి, పొట్టూలు వచనై పోరో శ్రీయాల గుట్ట మీదికి, నేను రాను పోలీసయ్యో దేవుడున్న గుట్ట మీదికి, నేను రాను పోలీసయ్యో దేవుడున్న గుట్ట మీదికి, అగజూడే పోరి మాట మొగనెంట పోతదంట, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి, మధురాలు సంతురాలే సంతోషమైన పోరి. అక్క గమ్మత్ పాట తీసుకొచ్చినావు కదా, అవునా? పోరి గంత పని చేసిందా మరి? ఏం చేసింది పోరి? రాలేదు కదా. రాలేదా? రాలేదు. వచ్చిందా రాలేదా తెలుసుకుందామా? తెలుసా నీకు? మా అన్నకైతే మస్తు తెలుస్తుంది వచ్చిందా రాలేదా మరి ఏంది అనేది. మా యశ్పాల్ అన్న మరి పాట ఎట్లుంది, పాట అర్థం ఏంటిది ఒక్కసారి చెప్పాలన్న. ఈ పాట చాలా మిస్టరీగా ఉందన్నమాట. ఏంటంటే పోలీసు పంచాయతీ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. అత్త మామలు అమ్మాయిని ఏమొద్దని అంటున్నారనమాట. నువ్వు పోవద్దు భర్తతోటి అని చెప్పేసి చెప్తున్న సందేశంలా ఉంది. అయితే ఆమె ఏమంటుందంటే అంతరాలు సంతురాలు సంతోషమైన పోరి అంటే ఆమెకు బంగ్లాలు భవంతులు పండ్లు ఫలాలు అన్నీ కూడా భర్తే అని భావించినట్టుగా కనపడుతుంది మనకిడ. ముత్యాలన్నీ కూడా మసిగుడలో కట్టుకొని తీసుకొచ్చిన పాటలాగా అనిపిస్తుంది అనమాట. ఇది చాలా మంచి పాట, బాగుందమ్మా, సూపర్, మంచిగా పాడినావు అక్క. చాలా మంచి పాట తీసుకొచ్చినావు, మరి చూద్దాం తర్వాత ఏమవుతుందో, సరేనా? సుషీర్ గదుల్లా ఎంత అద్భుతంగా రెండో ఉద్ది కూడా అయిపోయింది. మరి చూస్తుండగానే మొదటి ఉద్ది రెండో ఉద్ది అసలు పోటాపోటీగా నడిచింది. మరి వీళ్ళు పాటలు ఎట్లా వాడిర్రు, ఆ పాటల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అని తెలవాలంటే ఇక్కడ మా పెద్ద మనిషి ఉన్నాడు అడగాలి. మరి అన్న ఇక నీకు పని పడ్డదే, నేను పిలుచుకుంటున్నా. పెబ్బలు మీ జుంగల్ని తీసుకొని రావాలుల్లా. ముందుగా మన మల్లేశన్న బృందం నుంచి ఏ జుంగా ఎట్లా వాడిరు చెప్పాలి. రెండు గిత్తలు పోడగిత్తలు చాలా పోటాపోటీగా చాలా బాగా పాడారు కూడా. ఎందుకంటే ఇద్దరు మంచి గాయకులు, జానపద గాయకులు. ఇద్దరు జానపద గాయకులతో పాటుగా ఇద్దరు కూడా ఆయన చెక్క భజన పంతులు, ఈయన యక్షగానాలు పాడేటటువంటి పంతులు. కాబట్టి ఇద్దరు పంతులకు పోటీ పడ్డది ఇక్కడ.
ఇద్దరు కూడా చాలా గొప్ప పాటలే పాడినప్పటికీ రమేష్ తర్వాత మద్దిలేటి వీళ్ళిద్దరి మధ్యలో పోటీ చూసినట్టయితే మద్దిలేటి మంచి గొంతుతోనే పాడాడు, కానీ తను ఎగరటము గంతులేయటం వల్ల శ్వాస కొంచెం ఇబ్బంది అయిపోయింది పాడేటప్పుడు. కానీ పాటలో ఆయన ఆటలో ఎక్కడ తేడా లేదు, చాలా గొప్పగా ఆడిండు, గొప్పగా పాడాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆటపాటలో మనం పాడాల్సిన పాటే ముఖ్యం. ఆట అనేది కింద ఉన్న వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఆటపాట అంటే రెండు ఆడుకుంటూ పాడుకుంటూ పాడేది కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే మన మద్దిలేటిని ఈ దీంట్లో ఎలిమినేట్ చేస్తున్నాం, అంటే పక్కకు జరుపుతున్నాం. ముందుకు మాత్రం మన గోసుల రమేష్ని పెడుతున్నాం. మన వెంకట్రావన్న బృందం నుంచి ఎవరు ఎట్లా వాడిర్రు? వెంకట్రామన్న బృందంలో ఇద్దరు కూడా సుధారాణి గారు రమ ఇద్దరు కూడా మంచి గాయకులే, జానపద గాయకులు. ఆ ఇద్దరు పాడిన రెండు పాటలు కూడా చాలా ప్రాచీన పాటలే, కొత్తగా వచ్చిన పాటలు కాదు. ఎందుకంటే ఇప్పుడు పాడే పాటలను కూడా యూట్యూబ్లలో వచ్చిన పాటలే పాడుతున్నారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా పల్లెల్లో ఉన్నటువంటి పాటలనే వాళ్ళ అమ్మలు, అంటే వీళ్ళకే 40 ఏళ్ళు ఉన్నాయంటే వాళ్ళ అమ్మలు ఎప్పుడున్నారు చూడండి. అంతే ఒక 60-70 సంవత్సరాల క్రితం తెచ్చినటువంటి పాటని మన ఆటపాట వేదిక మీద వీళ్ళు ఆలపించారు, మంచిగా పాడారు. అందులో మన ఒన్నూరు అమ్మమ్మ పాడినప్పుడు తన గొంతుకు సరిపడే పాటలే పాడినా కూడా మన సుధారాణి మీద తక్కువ మార్కులు వచ్చినాయి. కాబట్టి దీంట్లో సుధారాణిని విన్ని చేస్తున్న ఒమ్మురమ్మని తప్పిస్తున్నాం. మరి రెండు బృందాలు కూడా మంచిగా వాడిర్రు, మంచి మంచి పాటలతోని మళ్ళీ మీ జుంగల్ని తయారు చేసుకొని రావాలి. ఇక పెబ్బలు పోయి కూర్చోర్రిగా. చూసిరు గదుల్లా ఎంత చక్కగా పోటీ నడిచింది. మంచిగా నచ్చినాయి పాటలు మీకు? నచ్చే ఉంటాయి. మరి ఇక గింత మంచిగా వాడినాక నచ్చకుండా ఉంటాయి చెప్పుర్రి. మీ మనసులో ఎప్పటికీ గెలుచుకోవడానికి మంచి మంచి జుంగలు మా పెబ్బలు తయారు చేసుకొని తీసుకొని వస్తుర్రు. మరి మీరు కూడా ఎప్పటికి ఇట్లనే ఆదరిస్తుండుర్రి, చూస్తుండుర్రి. మరి బుక్కటి బువ్వ తినుర్రి, మంచిగా వండుకోర్రి. మళ్ళీ వచ్చే వారం మంచి మంచి కళాకారులతోని మళ్ళీ మీ శృతి పటేల్ మీకోసం వస్తుంది. గట్లనే తయారుగా ఉండుర్రి. మరి ఎప్పటికి గిట్లనే చూస్తూనే ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.